కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని కుట్ర చేస్తుందని కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన్నే క్రిషాంక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసన. ఎంఆర్ఓ కార్యాలయం ముందే ఏకంగా ఎల్ఈడి స్క్రీన్ పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారంపై హామీ వీడియో చూపించిన మన్నే క్రిషాంక్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని కుట్ర చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఆపవద్దని ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేసిన మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ నాయకులు. కొన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీంతో పాటు తులం బంగారం కూడా ఇస్తుందనేసి మీ అందరికి తెలిపిస్తున్నాను. ఎందుకంటే ఇట్లా రాసుకోగానే ఇమీడియట్ గా మేము 1,116 ఇస్తాము అని చెప్పిండ్రు. ఇదే సరిపోకుండా బంగారం ధర పెరుగుతున్నది, తులం బంగారం కూడా ఇస్తాము అని ఇప్పుడే నేను చూసాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇది. ఇక్కడ 2,000 రూపాయలు వంచి వన్ టైం ఎమ్మెల్యే కూడా ఇదే హామీ ఇక్కడ ఇచ్చిండు. ఆ మనమే ఒకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన తులం బంగారం మరియు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం. కేసీఆర్ కిట్ కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఆఖరికి కొన్ని పంటల రైతు భరోసాను వాళ్ళు వేరే మార్చేసి ఈ అన్ని పథకాలు ఇప్పటికే మీరు మార్చారు. దయచేసి అందరం కూడా చేతులు జోడించి మేము ప్రజల తరఫున మహిళల తరఫున మేము అడిగేది ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని మీరు రీఇన్స్టేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ని మీరు ఫార్వర్డ్ చేయండి. సిగ్గు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై కుట్రలు చేయడమా? అమలు పరచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వీళ్ళు తెచ్చిన గ్యారంటీలు అమల్లో లేవు, వీళ్ళు తెచ్చిన 420 హామీలు అమల్లో లేవు, వీళ్ళు తెచ్చిన బీసీ డిక్లరేషన్, యువ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఇవేవి కూడా ఈరోజు అమల్లో లేవు. గాని సక్రమంగా వస్తున్న కేసీఆర్ గారి పథకాలు కూడా ఇవాళ ఆపేసిండ్రు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ని ఆపకండి.